హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ దెన్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గైజ్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి మన టాపిక్ ఏంటంటే సర్వర్ రెస్పాన్స్ మ్యానిపులేషన్ అనమాట. సో ఈ పర్టికులర్ వలనరబిలిటీని యూజ్ చేసుకొని మనము ఒక ఓటీపీ కానీ లేకపోతే ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ ఈజీగా బైపాస్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి, టోటల్ ప్రొసీజర్ విత్ ప్రాక్టికల్, ఓకేనా? సో ప్రాక్టికల్ ఇన్ లైవ్ వెబ్సైట్ నేను పర్ఫామ్ చేసి చూపిస్తాను. సో ఈ పర్టికులర్ వలనరబిలిటీ గురించి ఆల్రెడీ ఒక ప్రాక్టికల్ సైట్లో నేను ప్రీవియస్గా వీడియో చేశాను. బట్ ద బ్యాడ్ టైం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల మనకి స్ట్రైక్ అయితే రావడం జరిగింది. సో ఆ కారణం వలన ఆ వీడియో అనేది బ్యాన్ అయిపోయింది అనమాట, ఓకేనా? సో ఆ వెబ్సైట్ కాకుండా ఒక కొత్త వెబ్సైట్, ఓకేనా? అండ్ సేమ్ వలనరబిలిటీ బట్ న్యూ వెబ్సైట్ అనమాట. సో లాస్ట్ టైం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఈసారి కొంచెం లెంతీ కాకుండా షార్ట్ అవుట్ చేసి మీకైతే నేను వీడియో చేస్తున్నాను, రైట్? సో కంటెంట్లోకి మూవ్ అయిపోదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బబ్సూట్ని అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నాను, ఇది ఎవర్ గ్రీన్. సో ఈ బబ్సూట్ గురించి ఎవరికైనా ఐడియా లేకపోయినా, ఎవరికైనా ఫస్ట్ టైం అయినా కూడా నా బబ్సూట్ యొక్క ప్లేలిస్ట్ని అయితే మీరు ఫాలో అవ్వండి, మీకు ప్లేలిస్ట్లో దొరుకుతుంది, ఓకేనా? సో ప్రతి వీడియోని క్లియర్గా వాచ్ చేసిన తర్వాత ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ బబ్సూట్లో నేను నా ప్రాక్సీ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో అండ్ సెకండ్ మోస్ట్ క్రోమియం బ్రౌజర్. సో నేను ఇన్బిల్ట్ బ్రౌజర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ థర్డ్ పార్టీ, సో నేను క్రోమియం బ్రౌజర్ అయితే యూస్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉంటుంది కాబట్టి. అండ్ ఈరోజు మన విక్టిమ్ సైట్ చూసుకుంటే కనుక ఒక లైవ్ వెబ్సైట్ అండ్ ద సోల్డెడ్ స్టోర్ అని చెప్పి, సో ఇది కొంచెం ఫేమస్ వెబ్సైటే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్టికులర్ వీడియో అనేది ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ని కానీ మీకు ఎంకరేజ్ చేయట్లేదు. సో జస్ట్ మీరు డెవలప్ చేసే వెబ్సైట్స్లో కావచ్చు, లేదు మీకు ఏదైనా వెబ్సైట్స్ ఉంటే కూడా ఇలాంటి వలనరబిలిటీస్ ఉంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియో ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ నా ద స్టోర్ ఆన్లైన్ టీషర్ట్స్ టు మేక్ సంథింగ్ అని ఉంది కదా. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే సో నాకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఉంది. అండ్ ఇందులో నేను ఏం చేస్తున్నానంటే అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలాంటి ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేయబోతున్నా అంటే ఓటీపీ బైపాస్ చేయబోతున్నాను. ఎక్కడ అంటే రిజిస్టర్ అండ్ లాగిన్ ఫామ్స్ దగ్గర. సో నేను రిజిస్టర్కి వెళ్తున్నాను. అండ్ రిజిస్టర్కి వెళ్ళేసి నేమ్ అడుగుతుంది. సో నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్, దట్స్ నైస్ నేమ్, రాజేష్ కుమార్. అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి rajesh123@gmail.com. So and next thing, it's asking me to choose me a password. So test123 is a password and same repeat again. సో ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ని చూసుకోమని చెప్తూ ఉంది. సో నేను ఏం చేస్తున్నంటే మొబైల్ నెంబర్ అనేది ఒక నాన్ ఎగ్జిస్టింగ్, అంటే నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది అండ్ ఆల్సో నేను ఇప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు నేను ఒక అన్నోన్ నెంబర్, అసలు ఆ నెంబర్ ఉందో లేదో కూడా తెలియదు, అలాంటి ఒక నెంబర్ ట్రై చేద్దాం. 1122334455. సో ఈ పర్టికులర్ నెంబర్కి ఇప్పుడు ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ అసలు ఆ నెంబర్ ఎగ్జిస్ట్లో లేదు, బట్ ఆ ఓటీపీని ఎలా బైపాస్ చేస్తున్నా ఇప్పుడు మీకు ఏదైనా ప్రాక్టికల్గా చూపిస్తాను. మీకు నేను చెప్పడం అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒక నాన్ ఎగ్జిస్టింగ్ నెంబర్ అయితే ఇచ్చున్నాను. సో ఇక్కడ నేను ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. సో నాట్ మ్యాచ్డ్, ఓకే ఫైన్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నాను, test123. సో రియల్ బిట్ ఫన్నీ ఇది, test123. ఈవెన్ మీ నెంబర్ కూడా ఇవ్వచ్చు, మీ నెంబర్ ఇచ్చినా కూడా మీకు వచ్చిన ఓటీపీ అనేది బైపాస్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఒక నాన్ ఎగ్జిస్టింగ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ద మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అస్, సరిపోయింది పోండి. సో విల్ గో ఫర్ 6. ద ఈమెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అస్, షట్. సో ఇక్కడైతే ఈ పర్టికులర్ 1122334456 అనే ఒక నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ వెళ్ళడం జరిగింది. ఆ నెంబర్ మన దగ్గర లేదు, బట్ ఇప్పుడు మనం ఓటీపీని ఎలా బైపాస్ చేస్తున్నాం? సో దిస్ ఈస్ ద మ్యాటర్ హియర్. సో ఇప్పుడు ఈ లైవ్గా అయితే నేను చేసి చూపిస్తాను. ఫైన్, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్సెప్ట్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. వన్స్ ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఒక రాంగ్ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఫర్ థింక్ 1111. సో ఇది ఒక ఓటీపీ అనుకోండి. సో ఇదైతే రాంగ్ ఓటీపీ, ఒరిజినల్ ఓటీపీ అయితే కాదు. సో రిజిస్టర్ కొడుతున్నాను. సో రిజిస్టర్ కొట్టగానే ఏమవుతుందంటే ఓకే, సో ఒక రిక్వెస్ట్ అనేది ఇక్కడ మనకి వెళ్ళడం జరుగుతుంది. సో లెట్స్ ఫార్వర్డ్ దిస్. ఇప్పుడు మనకి ఓటీపీ ఏ రిక్వెస్ట్లో ఉందో ఆ పర్టికులర్ రిక్వెస్ట్తో వర్క్ ఉంది. సో ఇక్కడ ఒక రిక్వెస్ట్లో అయితే ఓటీపీ వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సర్వర్కి పంపిస్తున్నాం. సో 1111 ఇది ఓటీపీ కరెక్టా చెక్ చేసుకో అనేసి ఈ పర్టికులర్ మొబైల్ నెంబర్కి.
సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాం. ఓకేనా. సో వన్స్ ఈ రిక్వెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదా, ఎస్ ఆర్ నో అని చెప్పి. సో ఆ పర్టికులర్ రెస్పాన్స్ అయితే అక్కడ మనం క్యాప్చర్ చేస్తున్నాం. సో విల్ గో టు ద ఫార్వర్డ్ యా హియర్ వి గో. సో ఇక్కడ చూస్తే కనుక నాకు రిక్వెస్ట్ ద రెస్పాన్స్ కోడ్ ఏమని వచ్చిందంటే 400 అని వచ్చింది. సో 400 ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ బ్యాడ్ రిక్వెస్ట్. సో 200 అంటే గుడ్ రిక్వెస్ట్. సో ఇలా మనకి వెబ్సైట్స్లో ఇది లైక్ ఏజెంట్స్ ఏవైతే ఏజెంట్స్ సర్వర్స్కి మధ్య కమ్యూనికేషన్లో యూస్ చేసే కోడ్స్ అనుకోండి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఇది. సో ఆ 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్, 200 అంటే గుడ్ రిక్వెస్ట్. అండ్ కింద చూసుకుంటే కనుక రాంగ్ ఓటీపీ, ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ ఓటీపీ. అంటే సర్వర్ ఏమని చెప్తుందంటే 4 ones, సో 1111 అనేది ఒక రాంగ్ ఓటీపీ. సో మీరు కరెక్ట్ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి అనేసి మనకైతే ఇక్కడ మనకు సర్వర్ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని ఫార్వర్డ్ చేద్దాం. సో ఫార్వర్డ్ చేయగానే మీరు వెబ్సైట్స్ చూడొచ్చు, వెబ్సైట్లో క్లియర్గా చెప్తుంది ఓటీపీ అనేది రాంగ్, మీరు కరెక్ట్ ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పి. సో ఇప్పుడు మనము ఈ అటాక్ని అయితే పర్ఫామ్ చేయబోతున్నాం మ్యానిపులేట్ చేయడానికి. సో సేమ్ థింగ్ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నాను. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కోడ్ రిక్వెస్ట్ అనేది పోవడం జరిగింది. అండ్ ఫార్వర్డ్ ఎక్కడ ఉంది. సో 111 అండ్ ఈ పర్టికులర్ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ అయితే నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను. సో విల్ గో ఫర్ ద రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్. సో రిక్వెస్ట్ వచ్చింది అండ్ రెస్పాన్స్ వచ్చింది. సో రెస్పాన్స్ చూసుకుంటే కనుక 200 బ్యాడ్ రిక్వెస్ట్. సో దీన్ని నేను ఏం చేయబోతున్నాను అంటే డిలీట్ చేయబోతున్నాను. డిలీట్ చేసి ఏమంటానంటే 200 ఓకే అంటాను. సో నాకు సర్వర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఇట్స్ ఎ బ్యాడ్ రిక్వెస్ట్ అని అర్థం. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నా బ్రౌజర్కి ఏమని చెప్తున్నాను, నా క్లయింట్కి ఏమని చెప్తున్నాను అంటే లేదు ఇది గుడ్ రిక్వెస్ట్, మీరు ఎంటర్ చేసిన ఓటీపీ కరెక్ట్ అని చెప్పేసి నేను రెస్పాన్స్ అయితే పంపిస్తున్నాను. అంటే ఇక్కడ మిడిల్లో నేను ప్రాక్సీ యూస్ చేసి క్యాప్చర్ చేసి దాన్ని ఎడిట్ చేస్తున్నాను. సో సింపుల్. సో ఫైన్. ఇక్కడ మెసేజ్ కూడా ఏంటంటే ఇది రాంగ్ ఓటీపీ కాదు, ఇది ఒక రైట్ ఓటీపీ కాబట్టి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. చూద్దాం మరి ఈ పర్టికులర్ రెస్పాన్స్ నేను ఫార్వర్డ్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఏంటో. సో అన్ని రిక్వెస్ట్ని అన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ద అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. గాట్ ఇట్. ఓకేనా, మనము క్రియేట్ చేసేసాం అకౌంట్ని. సో మీరే చూసారు ద అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్గా అని వచ్చింది. అంటే మనము సక్సెస్ఫుల్గా ఓటీపీ అనేది ఇక్కడ బైపాస్ చేయడం జరిగింది విత్ సింపుల్ రెస్పాన్స్ కోడ్ మ్యానిపులేషన్స్ ద్వారా. సో ఈ పర్టికులర్ అటాక్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే లాగిన్ ట్రెడిషనల్స్ కావచ్చు. సో ఇలాంటి లైక్ మనకి ఒక్కొక్క వెబ్సైట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సో నేను ప్రీవియస్గా అంటే మీకు సంథింగ్ లైక్ నూన్ అని ఒక వెబ్సైట్లో లాస్ట్ టైం నేను ఒక సేమ్ ప్రాక్టికల్ వీడియో చేశాను. సో ఆ ప్రాక్టికల్ వీడియోలో ఏంటంటే రెస్పాన్స్ కోడ్ అనేది 01. సో 1 అంటే సక్సెస్, 0 అంటే ఫెయిల్. సో అలా అయితే మనకి ఉంది. సో ప్రజెంట్ ఈ వెబ్సైట్లో ఎలా ఉంది, సో హెడర్ లైక్ 400ని 200గా పెట్టి సో గుడ్ రిక్వెస్ట్ని పెట్టి అండ్ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనగానే ఇక్కడ బైపాస్ అవ్వడం జరిగింది. సో ఒక్కొక్క వెబ్సైట్ నేచర్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం అనలైజ్ చేసి ఇలాంటి ఇలాంటి బైపాస్ చేయొచ్చు అనమాట. సో చేసిన తర్వాత మీరు ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ని అయితే మీరు పర్ఫామ్ చేయకూడదు. ద ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే రిపోర్ట్ చేయాలి. అంతేగాని ఆ వలనబిలిటీ దొరికింది కదా, సో పేమెంట్ గేట్వే దొరికింది కదా అని చెప్పేసి మీరు ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడము, లేదు దానికి ఏదైనా డ్యామేజ్ కానీ మీరు కలిగించినట్లయితే డెఫినెట్గా మీ మీద సమ్ యాక్షన్స్ అనేవి లీగల్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అందుకనేసి నేను ఎటువంటి థింగ్స్ని ప్రమోట్ చేయడం అయితే జరగట్లేదు. ఓకేనా. సో నేను జస్ట్ ఇలాంటి వలనరబిలిటీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్పాను. ఇన్ ద నెక్స్ట్ వీడియో సేమ్ ఇలాంటి వలనరబిలిటీస్ని ఎలా ప్యాచ్ చేయాలి. ఓకేనా. సో ఇలాంటి వలనరబిలిటీస్ని ఎలా ప్యాచ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్ అండ్ కట్గా నేను ఇంకా ఈ ట్యూటోరియల్స్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇలాంటి పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద కానీ లేదా ఇంకేదైనా కాన్సెప్ట్స్ మీద కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో నా కమెంట్ బాక్స్లో అయితే రాయండి. ఓకేనా. సో డెఫినెట్గా దాని గురించి వీడియో చేయడానికి మ్యాక్సిమం నా సైడ్ నుంచి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకేనా. కీప్ వాచింగ్ మీ. హ్యావ్ ఎ నైస్ డే గైస్. బై బై.